నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం పక్కన మర్రిపాక గ్రామం అండి. అలాగే వచ్చి నా పేరు లావరాజ్ అండి. నా దగ్గర ఎప్పుడు కూడా పొంగనూరు మినేజర్ సైజు, తర్వాత మినేజర్ మైక్రో సైజు కూడా 360 రోజులు కూడా నా దగ్గర దొరుకుతాయండి. నా ఈ బీడింగ్ అంతా కూడా నా ఓన్ బీడింగ్ అండి. గత నుంచి ఒక 5 సంవత్సరాలు పెట్టించి బీడింగ్ చేస్తున్నాను సార్. మంచి నా దగ్గర పుల్లులు ఉన్నాయండి. క్రాసింగ్ ఎప్పుడు కూడా చేయించి అందులో కూడా మీకు ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలంటే శివుడు ఆవులు 5 నెలలు 6 నెలలు 4 నెలలు శివుడు ఆవులు వీటి తల్లులు ఉన్నాయండి. కావాల్సింది చూడండి. ఈ సైజు కూడా చూడండి. నాకు ఎత్త పుట్టిన బీడింగ్ గుళ్ళు మొత్తం నా ఎన్ని సీమంతాలు ఉన్నాయి చూడండి. ఇది ఓన్లీ మా ఇంటికాడ పుట్టింది చూడండి. ఓన్లీ మా ఎత్త క్వాలిటీ నెంబర్ 1 అండి. సీమంతానికి ఎత్తాను చూడండి. సైజు కూడా చూడండి, మంచి సైజు అండి. చూడండి, బొమ్మ అండి, ఆడదండి. ఇది చూడండి, ఇది మంచి చూడండి. దీని వయసు కూడా అప్పుడు వచ్చి 3 నెలలు అండి. కరెక్ట్గా 3 నెలలు అండి. మంచి బాగా చూడండి, చూడండి కరెక్ట్గా అడుగు ఉందండి. ఇప్పుడు అంతే అండి, అంతకన్నా మించేయలేదు. ఒకవేళ గట్టిగా అయితే 2 అడుగులు అండి, అంతకన్నా మించేయలేదండి. చూడండి, దీన్ని నడక చూడండి, చాలా బొమ్మలు గట్ట ఎలాగ ఆడుతుందండి. చాలా అడ్డిగా ఉంటుంది అనమాట అండి. చూడండి, ఇదిగోండి, ఇది కూడా వైట్ చూడండి. ఇది మా ఊళ్ళని పుట్టిందండి. చూడండి ఎంత బాగుందండి కూడా. దీని పాలు చూడండి, పాకు కానీ మలుగు కానీ మంచి క్వాలిటీ అనమాట. చూడండి, బొమ్మలా ఉంటుంది అనమాట. దీని గంగడోలు చూడండి, చూడండి బోర ఎంత బాగుంది చూడండి. మన చిన్న బోర ఏ సైజులో ఉంటుంది ఆ సైజులో ఉంటుందండి. ఒక ఇలాంటి బిల్డింగుల్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఎక్కడన్నా పెంచుకొచ్చండి. ఏం చేద్దంటే దీని మెయింటైన్ కూడా చిన్న మెయింటైన్ అండి, ఏ ఇబ్బంది లేదండి. చూడండి, చూడండి, ఏ ఇబ్బంది లేదండి. మీకు వచ్చి కొంచెం ఒట్టిగడ్డి కానీ కొంచెం పచ్చిగడ్డి కానీ కొంచెం దాన కానీ ఉంటే సరిపోతుందండి. పాపం లేదండి. దీని వయసు వచ్చి కరెక్ట్గా 6 నెలలు అండి. దీని వయసు వచ్చి మంచి క్వాలిటీ అనమాట, నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇదిగో చూడండి, దీని క్వాలిటీ చూడండి. గంగడోలు చూడండి, ఎంత గంగడోలు ఉందండి. మంచి గంగడోలు అనమాట అండి. మొప్పరం కూడా చూడండి, ఎంత మొప్పరం ఉందండి. ఎందండి చూడండి. దీని మొలుగు కానీ పక్కబోరు కానీ ఇది కూడా వచ్చి ఆడదోడండి. చూడండి, ఇది ఎంత బోర్ ఉంటుందండి. ఇది మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట అండి. ఇంకా చాలా సరదాగా ఉంటుందండి. మనం అడుగులు ఎక్కడ ఉంటాయి ఉంటుందండి. ఇంకా చాలా ముద్దైందండి కూడా. చూడండి, ఇక చిన్న చెవులండి. దీని వయసు కూడా అంతేనండి. ఇది వచ్చి 6 నెలలు అండి వయసు. చూడండి, కదండి మనం ఎక్కడ ఆడుకుంటామని అక్కడ ఆడుకుంటుందండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట అండి. అలా ఇది కూడా మనం ఎక్కడైనా పెంచుకొచ్చండి. ఏం లేదు, మనం కుక్కరాలు పెంచుకుంటున్నామండి. అంతే సింపుల్. కొంచెం ఏం కదండి, మన పొద్దుత్త మనం ఒక 2 కేజీలు మేత అయితే సరిపోద్దండి. ఏం చేద్దానంటే ఒట్టిగడ్డి పచ్చిగడ్డి కొంచెం బోధుతోడండి. ఒకవేళ దీనికి ఏంటి ఇంకా పాపలు ఇంకా ఏంటి ఏం పెట్టించుకోవాలన్న ఆలోచన ఉంటుందండి. అది కూడా చెప్తున్నాను ఆలోచించండి. ఒక 15 రోజులకు ఒకసారి వీటికి మన కొంచెం మన డాక్టర్ గారు ఉంటారండి. వాళ్ళు ఉంటే మన ఊళ్ళో అంటే అక్కడన్నా ఉంటారండి, మన పశువులు డాక్టర్ గారండి. అది అడిగితే చెప్తారండి. ఏం చేద్దానంటే ఇట్లా పావుల మంది అండి ఒక 15 రోజులకి ఒకసారి వేసుకోవాలండి. అలాగే దీనికి నెలకు వచ్చి 2 సార్లు వేసుకోవాలండి. అంతే అండి, పాపలు ఏమీ లేదండి. అంటే దీనికి ఎందుకు వేసుకోవాలా ఏంటి ఎట్లాగని అడుగుతారు. అది ఏంటంటే దీనికి అరుగుదల మంచి ఫ్రీగా, మంచి హెల్తీగా, మంచి బాడీ వస్తుంది అనమాట. నాకు వేసుకుంటున్నాను. అందుకని ఆ పావుల మంది ఏమంటున్నాను అనమాట. ఏ పాపలు లేదండి, మంచి క్వాలిటీ అండి. చూడండి, నెంబర్ 1 క్వాలిటీ అండి. కొంచెం కలర్ చూడండి, మంచి కలర్ అండి. గంగడోలు కానీ మన ఎలా తిరిగితే అలా తిరుగుతుందండి. ఇది మన ఎలా తిరుగుతుందండి, ఊరితో వచ్చేస్తుందండి. అది చూడండి, మన ఎలా తిరిగితే అలా తిరుగుతుందండి. చూడండి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నామండి. మంచి క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ అండి. చూడండి, చూడండి మంచి ఉద్దండి. బొమ్మ అండి, మంచి గోడ మీద ఒక బొమ్మ ఎలా చేసుకుంటామండి. బొమ్మ కూడా వంకర వస్తుంది కానీ ఇదేం వంకర రాదండి. అంత అందంగా ఉంటుంది అన్నమాట దూడ. చూడండి, ఇదిగో చూడండి, ఆ దూడలు అన్నీ కూడా ఓన్లీ ఇక్కడ పుట్టిన దూడ అనమాట. మంచి నెంబర్ 1 అండి. నా దగ్గర ఉన్న బీడింగ్ బోర్డు కూడా అదే రకం నేను చూపిస్తాను. చూడండి, ఎన్ని దూడలు. అలాగే నా దగ్గర ఎప్పుడు కూడా వచ్చినా ఇప్పుడు 20 నుంచి 30 వరకు ఉంటాయండి దూడలు. ఏ టైంలో వచ్చినా కూడా మీకు నేను ఏర్పాటు చేస్తాను, ఏ ఇబ్బంది లేదండి. అలాగే ధర కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఒకవేళ మీరు వచ్చి ఇక్కడికి వచ్చి అన్నీ చూసుకొని అన్నీ చెక్ చేసుకొని తీసుకెళ్ళొస్తారు. లేదనుకుంటే నా మీద నమ్మకం ఉంటే నా వీడియో మీద నెంబర్ ఉంటుంది,
మీరు కాల్ చేస్తే అన్ని సేవంతాను మాట్లాడి మీకు దూరం అయినా పంపిస్తానండి, మీకు ఏ ఇబ్బంది లేదండి. అలాగే నా బుల్లును కూడా సేవంతాను ఒకసారి చూడండి. దా చూడండి, మేము క్రాసింగ్ మా ఓన్లీ బీడింగ్ చేసినాక చూడండి ఆవులన్నీ కూడా అండి ఇలా చుట్టూ కూడా మెస్ ఉంటుందండి. మా ఈటికి వచ్చిన ఆవులన్నీ ఇదిగో బుల్లు, ఇదిగోండి ఇదో బుల్లు అండి. క్రాసింగ్ చూడండి అలా చేస్తుందండి. ఇప్పుడు కూడా అండి మా దగ్గర క్రాసింగ్ వచ్చిన ఆవులన్నీ కూడా ఇందులో క్రాచ్ చేసి ఆ బుల్లుతోటి మంచి టాప్ క్వాలిటీ పడుతుంది. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అనమాట. సైజు కూడా మీకు 1.5 2 అడుగుల లోపల పడతాయండి. చూడండి మంచి టాప్ క్వాలిటీ మంచి చూడండి. దాని మోపురం కానీ దానికి గంగడోలు కానీ చూడండి, దాని తోక కూడా చూడండి భూమి కానేసి ఉంటుందండి. బుల్ అండి మంచి బుల్ క్వాలిటీ చూడండి, అంతంతలా ఉన్నాయండి. మంచి క్వాలిటీ అనమాట. అలాగే దాని ముఖం కూడా చూడండి, చిన్న ముఖం అండి, ఆవు ముఖం చూడదే మంచి బుల్ అండి. ఇది నెంబర్ 1 అండి. చూడండి ఇలా క్రాసింగ్ చేయించి మా ఓన్లు ఇక్కడ పుట్టించి తీసుకున్నామండి. ఇవాళ మీకు ఎవరికన్నా కావాలంటే మీరు సరదాగా మేపుకోనండి, మీరు వచ్చి చూసుకొని దగ్గరుండి అన్నీ చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. లేదనుకోండి ఇలా కట్టిన బుల్లు మనకు దూడ అవసరం, మన శివుడు అనుకుంటే పాలు కూడా తాగొచ్చిన ఆలస్యం ఉందనుకోండి. అలాగే మీకు 4 నెలలు 5 నెలలు శివుడు ఆవులు ఉంటాయండి నా దగ్గర. అవి ఒకవేళ మీకు కావాలంటే అవి కూడా ఇస్తానండి, ఏ ప్రాబ్లం లేదండి. అవి పాలు కూడా మీకు పాలు ఎలాగ ఇస్తాయని అడుగుతారండి. మీకు రోజు మీద వచ్చి దూడ తాగ్గా 3 లీటర్ల పాలు ఇస్తాయండి. అంటే పొద్దుట సాయంత్రం దూడ తాగ్గా 3 లీటర్ల పాలు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఒక ఆవు ఒక ఈనిందని కూడా దూడ పెడితే మంచి దూడ పెడుతుందండి. ఆ సైజు చూడండి మంచి అన్నీ కూడా ఇప్పుడు క్రాసింగ్ వచ్చారన్నమాట. అలాగే గిత్త క్రాసింగ్ చేస్తామండి. గిత్త క్రాసింగ్ చేసి మీకు ఓన్లీ మా కుట్టి దాకా మేము జాగ్రత్తగా మేపుకుంటామండి. చాలా చాలా సాగా అందంగా పెంచుతామండి. ఏం చేద్దామంటే ఏ టైంలో కూడా ఎలా పెంచాలో ఏ టైం మీకు అంటే మీరు కొత్త ఉంటారు కాబట్టి ఏం పెంచాలో ఏం పెట్టాలని చెప్తారు. నేను అది కూడా చెప్తానండి. చూడండి అది కూడా ఎండుగడ్డి, ఆ ఎండుగడ్డి కానీ సరే ఇలా కొంచెం ఇలాంటి పచ్చిగడ్డి ఒక గుప్పుడు అండి, అదే గుప్పుడు ఇదో గుప్పుడు కొంచెం గోధుమ తోడు ఈ 3 పెట్టుకుంటే కొంచెం ఆరోగ్యంగా ఉంటుందండి. కూడా ఏం కాదండి. అలా 2 పూటలు 3 పూటలు కొన్ని నీళ్ళు పెట్టుకుంటుంది మన మంచినీళ్ళు సరిపోతుందండి. ఏం ఇబ్బంది లేదు, అందంగా మంచి హెల్తీగా ఉంటుందండి. అలాగే మనకి మీరు ఎక్కడ కట్టుకుంటే అక్కడ ఉంటుందండి, ఏ ఇబ్బంది లేదు. చూడండి ఇదిగోండి మన బుల్ అంటే మంచి నెంబర్ 1 క్వాలిటీ అనమాట అండి. మంచి టాప్ క్వాలిటీ అండి. మంచి దోళ్ళ కూడా మంచి మొత్తం మాకు ఇక్కడ పుట్టిన దోళ్ళని కూడా దీనియండి. మంచి టాప్ క్వాలిటీ గంగడోలు చూడండి, అంత గంగడోలు చూడండి. దీని బుర్ర కూడా చూడండి ఎంత బుర్ర ఉందండి. కాళ్ళు కానీ దీని తోక కానీ చూడండి ఎంత బాడీ ఉందండి. చూడండి సార్ ఈ దోళ్ళ కూడా దీని పుట్టి దోళ్ళ కూడా పుట్టిదప్పటికి అడిగి చూడండి. కరెక్ట్గా ఇది దాని వయసు రాబోతుకి 2 అడుగులండి. ఎందుకంటే మించి ఏం పెరుగుతుందండి. ఏ దూడ కూడా చాలా దూరం పుట్టేయండి. చూడండి దూడ కూడా మంచి నెంబర్ 1 క్వాలిటీ అండి. మా ఓన్లీ దూడలండి పుట్టినవి కూడా ఈ పుల్లి అండి. మొత్తం కూడా ఇప్పుడు ఈ పుల్లి అండి. చూడండి పక్క బోర కానీ దీనికి గంగడోలు చూడండి, దీని బుర్ర కానీ చూడండి, దాని మోపురం కానీ దాని నడుము కానీ కాళ్ళు కానీ దాని తోక కానీ మంచి నెంబర్ 1 బీడింగ్ అనమాట. ఇల్లు గుళ్ళు అంటే మంచి క్వాలిటీ అనమాట నెంబర్ 1. అయినా మీకు ఏ ఆవు అంటే అది ఆడద పడుతుందో మొగలు పడుతుందో మనం ఏం చేయాలని భగవంతుడు చెప్పడం అనేది. అది పుట్టి దూడ మాత్రం మంచి టాప్ క్వాలిటీ దూడ దిగుతున్నాయండి. దీనికి మంచి నెంబర్ 1 క్వాలిటీ అండి. అలాగే ఒక 5 సంవత్సరాలు పట్టించి మేము ఓన్లీ మా ఇంటికాడ ఫిట్టింగ్ చేసి దూడ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామండి. ఈ గిత్తతో క్రాసింగ్ చేసుకొని అటువంటి అక్కడ బుల్లు ఉంది మీరు చూపించారండి. ఆ బుల్లు ఈ బుల్లు 2 బుల్లు మంచి క్వాలిటీ దూడపడుతున్నాయండి. కరెక్ట్గా పుట్టినప్పుడు అడుగు దూడపడుతుందండి. దాని వయసు రాబోతుకి 2 అడుగులండి, అంతకంటే మించి ఏం పెరుగుతుందండి. మంచి దూడ మన టాప్ క్వాలిటీ పడుతుందండి. అయితే దూడ అన్నది మనకి ఏ దూడ వచ్చండి, ఆడ దూడ వస్తుంది, అది భగవంతుడు చూసుకోండి. అది కాళ్ళు చూడండి, అంత కాళ్ళు ఉండేదండి. అంత కాళ్ళు ఉండదు చూడండి, అంత చిన్న కాళ్ళు ఎంత కాళ్ళు అండి. తోక కానీ రెండు బారు కానీ రెండు కాళ్ళు ఎంతలా ఉన్నాయండి. మంచి లాంగ్ అండి కూడా మంచి దూడ చూడండి. ముఖం కూడా ఎంత ముఖం ఉందండి. చూడండి చెవులు చిన్న చెవులు అండి. కొమ్ము కూడా చిన్న కొమ్ము అండి. అంతే అండి, అంతగానే మించారు కదండి. నెంబర్ 1 క్వాలిటీ అనమాట అండి. మంచి బుల్ అండి. ఇవాళ మీకు ఎవరికన్నా కావాలితే మీరు వచ్చి అంటే ఓన్లీ నా బుల్లే ఉండండి సార్, బుల్లు మాత్రం ఫోన్ ఇస్తారండి. ఎందుకంటే ఒకవేళ నాకు నా బుల్లు ఉండే నేను తీసుకుంటాను సార్ అంటే మాత్రం నేను బుల్లు ఇవ్వండి. ఏం చేద్దంటే నా ఓన్లీ బీడింగ్